యువత గంజాయి అలవాటుకు లోనై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సూర్యాపేట పట్టణ సిఐ వెంకట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం సూర్యాపేట మండలం సీతారాంపురంలో జరిగిన పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట అంతర్రాష్ట్ర సరిహద్దుగా ఉండడంతో సీలేరు, ఖమ్మం, ఏఓబి ప్రాంతాల నుండి గంజాయి సులభంగా అందుబాటులోకి వస్తుందని అన్నారు. 15 ఏళ్ల నుండి 20 ఏళ్ల వయసున్న పిల్లలు అవగాహన లేక దీనికి బానిసలవుతున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిఘా ఉంచాలని సిఐ వెంకట్ కోరారు. తెలుసు మేజర్ గా ఈ గాంజాకు అడిక్ట్ అయ్యే వాళ్ళు ఎవరంతా అంటే మొత్తం 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వాళ్ళు ఆ చిన్న పిల్లలు మాత్రమే, తెలియని ఆ పిల్లలు మాత్రమే దీనికి ఈ గాంజా అడిక్షన్ కి లోన్ అవుతారు. ఎట్లా అంటే ఇక్కడ మనం సూర్యాపేట వచ్చేసి ఇంటర్ స్టేట్ బార్డర్ అయిపోయింది మనకు. ఇటు మన సీలేరు కానీ ఇటు ఖమ్మం నుంచి సీలేరు, ఏఓబి ఆ ప్రాంతానికి, లేకపోతే ఇటు నుంచి విజయవాడ, వైజాగ్ నుంచి వచ్చేటకు మనకు ఇంటర్ స్టేట్ బార్డర్ అయిపోతుంది ఇక్కడ. అంటే ఈజీగా ఇప్పుడు మనకు కావాలన్నా కూడా ఓ బైక్లు ఎక్కి ఇమీడియట్గా ఒక 3-4 గంటలలో సీలేరు పోయి తీసుకునే ఈజీ మనకు దగ్గర అంతా తెలుసు. మేజర్గా ఈ గాంజాకు అడిక్ట్ అయ్యే వాళ్ళు ఎవరంతా అంటే మొత్తం 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వాళ్ళు ఆ చిన్న పిల్లలు మాత్రమే, తెలియని ఆ పిల్లలు మాత్రమే దీనికి ఈ గాంజా అడిక్షన్కి లోన్ అవుతారు. ఎట్లా అంటే ఇక్కడ మనం సూర్యాపేట వచ్చేసి ఇంటర్ స్టేట్ బార్డర్ అయిపోయింది మనకు. ఇటు మన సీలేరు కానీ ఇటు ఖమ్మం నుంచి సీలేరు, ఏఓబి ఆ ప్రాంతానికి, లేకపోతే ఇటు నుంచి విజయవాడ, వైజాగ్ నుంచి వచ్చేటకు మనకు ఇంటర్ స్టేట్ బార్డర్ అయిపోతుంది ఇక్కడ. అంటే ఈజీగా ఇప్పుడు మనకు కావాలన్నా కూడా ఓ బైక్లు ఎక్కి ఇమీడియట్గా ఒక 3-4 గంటలలో సీలేరు పోయి తీసుకునే ఈజీ మనకు దగ్గర అంత పాసిబిలిటీ ఉంది. కొంతమంది తెలియని పిల్లలు ఎవరో ఒకరు ఇలా చెప్పడం వలన ఇది తాగితే బాగుంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం వల్ల వీళ్ళు కన్జ్యూమ్ చేయడం, ఒక రాజు కన్జ్యూమ్ చేసి దాన్ని అట్లే అలవాటుగా చేసుకొని దానికోసానికి ఇదంతా చేసి నైట్ టైంలో తన యొక్క జీవితాలని ఖరాబ్ చేసుకుంటున్నారు. అయితే మనం పేరెంట్స్గా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే, మనకు రీసెంట్గా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది రిహాబిలిటేషన్ సెంటర్ లేకుండే, బాబు